ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 7వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 7వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన రోజుగా ఉండబోతుందండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా మీరు కోరుకున్న విధంగా అన్ని శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంగా మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా మీరు ముందుగానే మెలకువతో ప్రవర్తించడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం కూడా ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తుందండి. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ప్రతి పనిలోనూ కూడా చక్కగా మెలకువతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయాలను సాధించగలుగుతారు. అంతేకాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులన్నిటిని కూడా సకాలంలో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను కూడా చక్కగా జరపగలుగుతారు. అంటే మీరు ఏదైతే ఆదాయ మార్గాలు అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చక్కగా మీరు లావాదేవీలు జరపటం, ఆదాయాన్ని సంపాదించే మార్గాలు తెరుచుకోవటం, చేతి నిండా డబ్బును సంపాదించుకోవటం మీకు మరింత అనుకూలమైన మార్పులను అయితే ఇస్తుందండి. అంటే మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఏదైనా పొదుపుల్లో డబ్బును నిల్వ చేసుకోవటానికి కానీ, లేదా మీ కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవటం కానీ, ఇట్లాంటి వాటికైతే మీకు చక్కగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగానే ఉంటుందండి. అయితే కొంతవరకు మీరు ఏదైనా చేసేటప్పుడు మాత్రం ఇది కలిసి వస్తుందా లేదా అనే ఇట్లాంటి మానసికమైన ఒత్తిడికి అయితే గురి అవుతారు. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పనులు జరిగినాయో, అంటే అవి వ్యక్తిగతమైన అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క వ్యాపార ఉద్యోగ రీత్యా ఏదైనా మీకు సంబంధించినవైనా అయి ఉండొచ్చు. వాటి తాలూకా ఏదైతే మీకు చేదు అనుభవాలుగా ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీరు తేరుకుని వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో ప్రతి విషయాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు చక్కగా కలిసి వచ్చేందుకు మరింత అవకాశాన్ని అయితే ఇస్తుంది. అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్లకుండా ఒక ప్రతిదీ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు మీకు అన్ని విషయాలలోనూ కూడా ఒక చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి నిర్ణయానికి వారు యొక్క మద్దతును తెలియచేయటం మీకు మరింతగా సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అన్ని విషయాలలోనూ కూడా ఒక చక్కటి చురుకుదనాన్ని ప్రదర్శించేందుకు కూడా మీకు ముందుకు వెళ్లే విధంగా మీకు ఒక దారి అయితే పడుతుందండి. ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే చిరుపాటి అనారోగ్య సమస్యలు కానీ, లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ, అటువంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీ కార్యక్రమాలన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఎవరైనా ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం మీరు ఒక వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, కాసింత జాగ్రత్తలను తీసుకోవటం కానీ మరింత మీరు పనులన్నీ సకాలంలో చేసుకునేడానికి అవకాశాన్ని అయితే కల్పిస్తాయండి. ఇక అన్ని విషయాలలోనూ కూడా ఈరోజు మీకు మరింతగా చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. అయితే కాసింత ఖర్చులను కూడా నియంత్రించుకోగలుగుతారు. అంటే అనవసరమైన ఖర్చులు జోలికి వెళ్లకుండా ఏదైతే అవసరమో అటువంటి ఖర్చులను మాత్రమే పెట్టుకొని పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. ఆ ధనాన్ని కుటుంబ అవసరాలకు వెచ్చించుకోగలుగుతారు. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటి మీద వెచ్చించుకోగలుగుతారండి. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఆలోచించగలుగుతారు. అంటే మీ ఒక్కరి మేలే కాకుండా దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే అందరికీ న్యాయం జరిగేలా ఉంటుందా, లేకపోతే అందరికీ మేలు పొందేలా ఉంటుందా, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇట్లాంటి ఆలోచనలతో, అంటే 10 మంది మేలు కోరే విధంగా, మీ ఒక్కరి స్వార్థంతోనే కాకుండా అందరి మేలు కోరే విధంగా మీరు ఆలోచించడం కూడా ఈరోజు అయితే మీకు చక్కగా రాణించే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అయితే కొంతవరకు మీ పనుల నిమిత్తం కానీ, లేదా మీ వ్యక్తిగత అవసరాల కోసం కానీ దూర ప్రయాణాలను కూడా ఈరోజు చేయవలసి వస్తుంది. అయితే అటువంటి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణం సజావుగా సాగుతుంది. అనుకున్న కార్యాలన్నింటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఎవరైతే మీకు మీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు అనిపిస్తుందో అటువంటి వ్యక్తులకు మీరు ఈరోజు దూరంగా ఉండగలుగుతారు. ప్రతి పనిని కూడా సకాలంలో సజావుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ఏదైతే మీరు తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, లేదా మీరు ఏదైతే
పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కగా మీరు మంచి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ఉద్యోగాలు ఏవైతే మీరు బాధ్యతలు నిర్వహిస్తున్నారో వాటిలో మీరు మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత ఒత్తిడి పనిభారం అనేది అనిపిస్తున్నప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరండి. ఏదైతే మీరు కోరుకుంటున్నారో అదే విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు ప్రయత్నిస్తే మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. మీ వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అంతేకాకుండా వ్యాపార విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలతో మీరు మరింతగా వ్యాపార విస్తరణ చేసి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా ముగించగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీ పెట్టుబడి తాలూకు లావాదేవీలను కూడా మీరు చక్కబెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా పెట్టుబడులను ఇంకా విస్తరణ చేసుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చే సలహాలతో మీ పెట్టుబడులు మరింతగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుంది. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను చక్కగా మీరు ప్రదర్శించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా మీదే పై చేయిగా ఉండి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు చిరు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత ఎక్కువగా మీరు మీ యొక్క వ్యాపారం మీద దృష్టిని సారించవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చక్కగా ఏకాగ్రతతో మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించగలుగుతారు. పోటీ తత్వంతో ముందుకు వెళ్తారండి. చక్కగా లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ వ్యాపారాన్ని అయితే ముగించగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కాసింత పనిభారం ఒత్తిడి ఉన్నాయి అనుకున్నప్పటికీ కూడా మీరు వాటిని పట్టించుకోకుండా యథావిధిగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీ బాధ్యతగా భావించి మీరు చకచక మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయితే ఎవరైతే మీ శ్రేయోభిలాషులు అనుకుంటున్నారో మీ కుటుంబ సభ్యులు కానీ మీరు అంటే నచ్చేవారు కానీ ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించడం మీ పనిలో చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం విశ్రాంతిని తీసుకోవటం మీకు ఈరోజు మరింతగా మెరుగైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. మీరు చేసే ప్రతి పనికి వారు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. అంతేకాకుండా వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కుటుంబం కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేయడం కానీ కుటుంబ సభ్యుల కోసం కొంతవరకు మీరిద్దరూ కలిసి ఏదైనా విషయాలలో చర్చలు జరుపుకోవటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద చక్కగా ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు కొంతవరకు ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందండి. మీ పెద్దలను సంప్రదించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వాటిని కూడా మీరు పట్టించుకోకుండా మీ పనులను సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఏ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా వ్యాపారాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాలతో కోరుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది 10 మందికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందరూ కూడా మీరంటే ఇష్టపడి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ మీరు చేసే పనుల వల్ల కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని ఇవ్వడం కూడా మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేస్తుందండి. చక్కటి శుభప్రదమైన రోజైతే మీకు ఉండబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి వాటి లావాదేవీలు లేదా వాటి యొక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు దొరకడం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలు మీ దృష్టికి రావడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండడమే కాకుండా మీరు కోరుకున్న విధంగా చక్కగా అన్ని ఫలితాలను శుభ ఫలితాలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఈ రాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.